బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధన కాలం వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారు అపోస్తలులను మనం చూసినప్పుడు యేసుక్రీస్తు వారు పరలోకపు తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చి ఒక మామూలు మాటలు చెప్పండి, హతసాక్షి అయిపోయారు. చంపేయడమే కదా చేసింది. ఎందుకు చంపారు వాళ్ళు? ఎవరు ఆడపిల్లని యేసుక్రీస్తు వారు ఏడిపించారనా? పక్కింటి వాళ్ళ ఆస్తిని దోచుకున్నారనా? ఎందుకు ఆయన చంపారు? సత్యాన్ని చెప్తున్నారని, దేవుని కుమారుడని ఒప్పుకుంటున్నారని, లేకపోతే పాత నిబంధనలోని విషయాలన్నీ మార్చుతున్నారని కదా, ధర్మశాస్త్రాన్ని మీరుతున్నాడని, ఇలాంటి కారణాలు చూపించి ఆయన చంపడం జరిగింది. అవన్నీ కావాలని చేశారా యేసుక్రీస్తు వారు? తన మెప్పు కొరకు చేశారంటే కాదు కదా, పరలోకపు తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికే కదా. అంటే దేవుని పనిలో ఆయన మరణించారు. అలాంటి వారిని ఏమంటాం మనం? మరణించడం అంటే పని చేస్తూ సహజ మరణం కాదు కదా, అయింది బలవంతంగా కావాలని చంపేశారు కదా. మరి అలాంటి వారిని ఏమంటాం? హతసాక్షులే అంటాం. మీరు అలా గమనిస్తే మొట్టమొదటి హతసాక్షి ఎవరు? మనకు తెలిసినంత వరకు, బైబిల్లో మనకు కనిపించినంత వరకు, కొత్త నిబంధన ప్రకారం మాట్లాడుకుందాం. మొట్టమొదటి హతసాక్షి ఎవరు? క్రొత్త నిబంధన చట్టం అండి. బాప్తిస్మిచ్చి యోహాను గారు. ఆ తర్వాత కనిపించేది ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆ తర్వాత కనిపించేది ఎవరు? ఆ తర్వాత కనిపించింది ఎవరు? స్టెఫెన్ గారు. ఆ తర్వాత కనిపించింది ఎవరు? యాకోబు గారు. మీరు ఆ తర్వాత మనకి బైబిల్ గ్రంథంలో వ్రాయబడకపోయినా అందరూ హతసాక్షులే, యోహాను గారు తప్ప అని మనకు తెలిసిన విషయం కదా. అంటే బాప్తిస్మిచ్చి యోహాను గారు, యేసుక్రీస్తు వారు, అపోస్తులు ఏర్పాటు చేసిన వారు స్టెఫెన్ గారు. అంటే వీళ్ళంతా ఎలాంటి మరణాన్ని పొందారు? ఎలాంటి మరణాన్ని పొందారు అంటే ఎదుటివారి చేతుల్లో తమ ప్రాణాలను కోల్పోయారు, దేవుని పని చేయడం వల్ల, లేక దేవుని ఇష్టాన్ని నెరవేర్చడం వల్ల. ఇంతవరకు మనకు తెలుసు. కానీ ఇలాంటి హతసాక్షి మరొక వ్యక్తి ఉన్నారు. అంటే మనం రోజు వినే పేర్లు కాకుండా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ యోహాను గారు అనుకున్నాం, బాప్తిస్మిచ్చు, యేసుక్రీస్తు వారు అనుకున్నాం. మిగిలిన వాళ్ళు ఎవరు? అపోస్తులు అంటే ఎవరెవరు? పేతురు గారు, యోహాను గారు లేదు కదా, పేతురు గారు, యాకోబు గారు, చెప్పండి, తోమా గారు, అంద్రే గారు, మనకు తెలిసిన వాళ్ళే కదా, ఫిలిప్ గారు. వీళ్ళంతా హతసాక్షులుగానే చనిపోయారని చరిత్ర చెప్తుంది. అందులోనే చివరిగా వచ్చిన పౌలు గారు కూడా హతసాక్షే. ఇక అపోస్తులు కొంతమందిని ఏర్పాటు చేశారు, 7గురిని. అందులో స్టెఫెన్ గారు హతసాక్షే. ఇవి మనకెప్పుడు వినబడే పేర్లు, కానీ మనం చాలా తక్కువగా వినే పేర్లు. ఇంకా చెప్పాలంటే చాలామంది వినని పేరు, ఒక పేరుంది, లేక ఒక హతసాక్షి ఉన్నారు. ఆయన గురించి క్లుప్తంగా నేర్చుకుందాం, ఎందుకంటే మన టైము మిస్ అవ్వకూడదుగా, గత వారం తీసుకున్న నిర్ణయం. ఒకసారి చూద్దామే. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12, 13 వచనాలు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12, 13 వచనాలు. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము. మనకు తెలుసు కదా, ప్రకటన గ్రంథంలో ప్రారంభ అధ్యాయాలలో మనకు కనిపించే విషయాలు. 7 సంఘాలు మనకు కనిపిస్తాయి. 7 సంఘాలకు యోహాను గారి దర్శనంలో చూసిన సంగతులను గ్రంథస్థం చేసి పంపించారు. అందులో ఒక సంఘమైన పెర్గము సంఘాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు, పెర్గము సంఘము అంటే, పెర్గము సంఘం అంటే పెర్గములో ఉన్న సంఘం. ఎక్కడ కొంతమంది కూడి ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు, లేక దేవుని ఆరాధిస్తూ ఉండేవారు, లేక వాక్య పరిచర్య చేసుకునేవారు, ఆ ప్రాంతపు పేరుతోనే వాళ్ళని పిలిచేవాళ్ళు. రోమా సంఘం అంటాం. అంటే రోమాలో ఉన్న దేవుని పిల్లలందరూ కలిసే చోటు, దాన్ని రోమా సంఘం. కొరింథీ సంఘం, గలతీ సంఘం, ఎఫెసీ సంఘం. అలాగే పెర్గము సంఘం అంటే పెర్గము అనే ప్రాంతంలో ఉన్న సంఘం. అంటే సంఘం అంటే మనకు తెలుసుగా, యేసుక్రీస్తు వారిని అంగీకరించి బాప్తిస్మం తీసుకుని పరిశుద్ధాత్మలో పాలివారై ఒక ప్రదేశంలో కూడుకునే ప్రజలు, వారిని సంఘము అంటాం మనం. ఇప్పుడు పెర్గములో కూడా కొంతమంది ఉన్నారు. వారితో
మాట్లాడుతున్న మాట ఏమని అంటే, వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏవనగా. ఇక ఎవరు చెప్తున్నారు అని మాట్లాడుతూ ఒక అమూల్యమైన మాట 13వ వచనంలో రాయబడింది. ఈ వచనాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. సాతాను సింహాసనమున్న స్థలములలో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపా అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేనెరుగుదును. ఇక్కడ పెర్గము సంఘంతో దేవుడు మాట్లాడుతున్న విషయం, దేవుడు క్రీస్తుకు చెప్తే, క్రీస్తు దూతకు చెప్తే, దూత యోహాను గారికి చూపిస్తే యోహాను గారు రాసిన విషయం. టోటల్గా మనం దేవుడు అనుకుంటే అక్కడి నుంచి వచ్చింది ఎంత కాబట్టి సరిపోతుంది. ఇక్కడ దేవుడు పెర్గము సంఘంతో చెప్తున్న మాట ఏంటంటే, ఓ పెర్గము సంఘమా, నువ్వు చాలా భయంకరమైన పరిస్థితులు కలిగిన చోట సంఘంగా ఉన్నావు. నీలో సంఘాన్ని పెట్టుకొని ఎలాంటి ప్రదేశంలో నువ్వు ఉన్నావో చెప్పనా? సాతాను సింహాసనం వేసి కూర్చున్న చోట నువ్వు ఉన్నావు. ఇప్పుడు తెక్కెళ్ళపాడులోనే సాతాను సింహాసనం వేసుకుంది అనుకోండి, ఈ ఊరిలో కొంచెం ఎక్కువ బాధ. అదే ప్రతిపాడు వాళ్ళకి కొంచెం దూరం, కైక్లూరులకి ఇంకొంచెం దూరం, అంతేనా? ఇప్పుడు ఇక్కడ సింహాసనం వేసుకొని కూర్చున్న ఈ సాతాను వలన వచ్చే ఇబ్బంది ఏదైనా ఉంది అంటే ముందు ఎవరికి వస్తుంది? ఈ ఊరోళ్ళకి, ఆ తర్వాత ప్రతిపాడు వాళ్ళకి, ఆ తర్వాత మండవల్లోళ్ళకి, ఆ తర్వాత ముదిరిపల్లి వాళ్ళకి. ఉదాహరణకి అంటే దగ్గరగా ఉన్న వారికి కొంచెం ఇబ్బంది, అదే మంచిది అనుకోండి వారికి లాభం దగ్గరగా ఉన్న వాళ్ళకి, అంతే కదా? ఇక్కడ ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావించారు అని కనుక మనం ఆలోచిస్తే, సాతాను సింహాసనం వేసి కూర్చుందంటే పెర్గము అనే ప్రాంతంలో. అలాంటి సింహాసనం వేసి కూర్చున్న సాతాను కూర్చున్న ప్రదేశంలో వీళ్ళు అసలు సంఘంగా కూడుకోవడమే గొప్ప విషయం, అంతేనా? అంతే కదండి. ఒకవైపు మంచి భయంకరమైన రౌడీజం జరుగుతుందని తెలిసి మరొక వ్యక్తి దాన్ని ఎదిరించడానికి నిలబడటం అంటే మనం ఏమంటాం? అసలు ఆ బ్యాచ్ని ఎదుర్కోవడానికి నువ్వు నిలబడటమే గొప్ప విషయరా బాబు అంటాం. అలాగే సాతాను సింహాసనం వేసి కూర్చుందట ఎక్కడ? పెర్గములో. సాతాను సింహాసనం అంటే సాతాను అటు ఇటు అన్ని ఊర్లు తిరుగుతూ అప్పుడప్పుడు ఈ ఊరు వస్తే అది వేరే విషయం. సింహాసనం వేసి కూర్చుందంటే అర్థం ఏంటి? ఇక్కడే ఉంది కదలలేదని. అంటే మీరు మళ్ళీ సాతాను దెయ్యం అక్కడికి వెళ్ళకండి, ఆ భావజాలను మనం స్వీకరించాలి. ఇక్కడే కూర్చుంటే అప్పుడు ఉద్దేశం ఏంటి? ఇప్పుడు మనం చాలామందిని చూస్తాం, సెక్యూరిటీ గార్డ్స్ని చూస్తాం కదా, వాళ్ళు ఎంతసేపు నిలబడే ఉండాలి. పాపం నిలబడే ఉంటారు సాధ్యమైనంత. ఎప్పుడన్నా కాళ్ళాగినాయి అనుకోండి, కాస్త ఒక్క నిమిషం అలా కూర్చోవాలనిపించినప్పుడు ఖచ్చితంగా అటు ఇటు చూసుకుంటారు. ఎందుకు అటు ఇటు చూసుకునేది? అసలు ఓనర్ ఏమన్నా ఇటు ప్రాంతానికి వస్తున్నాడా అని. మామూలు అయితే ఏదో మాట చెప్పుకొని కాళ్ళు బాగా నొప్పుకునేయండి, ఒక్క నిమిషం కూర్చుందాం అనుకున్నాడు. అదే బాస్ అయితే కొంచెం భయం, అప్పుడు కూర్చునే ప్రయత్నం చేస్తామా? చెయ్యం కదా. అలాగే పెర్గములోనంట సాతాను సింహాసనం వేసి కూర్చుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి అటు ఇటు తిరగాలన్నా, ఏదైనా చెయ్యాలి అన్నా, ఒక సంఘంగా ఏర్పడాలి అన్నా అది చాలా పెద్ద సాహసం. కానీ చేశారు ఆ సంఘస్థులు. సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నీవు కాపురం ఉన్నావు. అలాని సాతాను సింహాసనం ఉన్న చోట లేక సాతాను నివాసం ఉన్న చోట ఏదో జస్ట్ వెళ్ళి విజిట్కి వెళ్ళి వచ్చినట్టేం కాదు, నువ్వు కూడా అక్కడే కాపురం ఉండాల్సి వచ్చింది. అంటే నువ్వు చాలా ధైర్యవంతుడు అన్నమాట, అంతేనా? అది భయంకరమైన ప్రదేశం అని తెలిసి అక్కడికి వెళ్ళి కాపురం ఉండాలి అనుకోవడమే పెర్గము సంఘం చేసిన గొప్ప సాహసం. అందుకు మెచ్చుకుంటున్నాడు ఆయన. నువ్వు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిప అనువాడు
మీ మధ్యన చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. మీకు ఇప్పుడు అర్థమై ఉండాలి, మరొక హతసాక్షి ఎవరు అంటే అంతిపా. ఈ పేరు చాలా తక్కువ వాడుకుంటాం మనం. చాలామందికి నాకు తెలిసినంత వరకు కనీసం 80%కి తెలీదు అంతిపా అను పేరు కలిగిన ఒక హతసాక్షి ఉన్నారు బైబిల్లో అని. ఎందుకంటే ఇది చివరి పుస్తకంలో ఉండే పేరు కదా. అసలు చివరి పుస్తకమే చదవం మనం, భయం. ప్రకటన గ్రంథం అంటే జనాలకి భయం, అది రాకడలో జరిగే విషయాలు అందులో ఉన్నాయని. అమ్మో, తెగుళ్ళంట, మిడతలంట, అగ్నంట, అదంట, ఇదంట అని ఈ పుస్తకాన్ని తీయాలని కానీ చదవాలని కానీ ఎవరు పెద్దగా సాహసం చేయరు. ఒకవేళ ఎవరైనా చదివినా అందులో విషయాలు సరిగా అర్థం కావు. అందుకేం చేస్తారు, దాని జోలికి పోరు. అందుకే ఈ పేరు మనకి కనబడకుండా మరుగున పడిపోయిందని చెప్పొచ్చు. ఈరోజు ఈ హతసాక్షి అయిన అంతిపా గారిని గురించి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పెర్గము సంఘమే గొప్పది, ధైర్యం కలిగింది, సాహసం చేయగలిగింది అని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ సాతానుకు సంబంధించిన కార్యకలాపాలు విస్తారంగా జరుగుతాయన్నమాట. మామూలుగా మనం గూగుల్లో సెర్చ్ చేస్తే తెలిసే విషయం ఏంటి అంటే, పెర్గము సంఘంలో సియూసి అనే ఒక దేవతను ఆరాధించేవారు ఎక్కువ ఉంటారట. ఆ దేవతను ఆరాధించడానికి 50 అడుగుల ఎత్తులో ఒక బలిపీఠాన్ని కట్టారట. నిత్యము ధూప దీపాలతో బలులతో ఆ ప్రాంతము పనులు జరుగుతూ ఉంటాయట. అంటే విగ్రహారాధన విస్తారంగా జరుగుతుంది అక్కడ. అదే మీరు గుర్తించాల్సిన విషయం. వారు ఆరాధించే దేవతలకు దేవాలయాలు ఉండడం సహజమే, కానీ పెర్గములో ఉన్న ఆ దేవాలయములో నిత్యము పూజలు జరిగేవి, బలులు జరిగేవి, ధూపం వేస్తూ ఉండేవారు అనమాట. అంటే వాతావరణం అంతా ఎలా ఉంటుంది అక్కడ, అంత ఒక రకమైన పరిస్థితుల్లో ఉంటుంది కదా. అక్కడికి వెళ్ళేవారు కూడా, ఇప్పుడు ఒక మంచి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి అనుకోండి, దానికి సంబంధించి ఆ దైవాన్ని ఆరాధించే వారందరూ ఏం చేస్తారు, ఎక్కడున్నా ఒకసారి ఆ ప్రదేశానికి విజిట్ చేస్తారు కదా. పెర్గములో పలానా దేవత ఉంది, మనం ఒకసారి వెళ్ళి నమస్కారం చేసేద్దాం, లేకపోతే ఒకసారి వెళ్ళి కానుకిచ్చేద్దామని ఆయా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా వస్తూ పోతూ ఉండడం వల్ల అది అక్కడ ఎలా ఉంటుంది, రద్దీగా ఉంటుంది. అనేక ప్రాంతాల వారు వస్తూ రద్దీగా ఉంటారు. ఆ ప్రాంతపు వారు వారి ప్రాంతంలోనే వారి ఇష్టదైవమైన దైవానికి బలిపీఠం ఉంది కాబట్టి అది ఇంకా ఎక్కువ పరిస్థితులు విగ్రహారాధన చేస్తూ కనిపిస్తూ ఉంటాయి. అంత భయంకరమైన విగ్రహారాధన చేస్తూ అనేక ప్రాంతాల వారు వచ్చి విగ్రహారాధన చేసుకునే ఆ ప్రదేశంలో ఆ రోజుల్లో అర్థమైందన్నమాట. ఏ రోజులవి అపోస్తుల రోజులంటే ఏ రోజులవి, మొదటి శతాబ్దపు కాలం అంత పరిస్థితులు ఎలాంటివి, క్రీస్తును అంగీకరిస్తే ఒప్పుకోని రోజులు, క్రీస్తును అంగీకరించిన వారిని చంపేయాలి అనుకునే రోజులు. అలాంటి రోజుల్లో ఏదో వాళ్ళ ప్రాంతంలో దేవతలు లేకుండా ఏదో సాధారణమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటే సీక్రెట్గా ఆరాధించుకున్నారంటే అర్థం ఉంది. కానీ అంత పెద్ద 50 అడుగులు ఎత్తు కలిగిన బలిపీఠం కలిగి నిత్యము బలులు బలిపీఠాలతో అర్చనలు అర్పణలు జరుగుతున్న ఆ ఊరిలో ఆ ప్రాంతంలో క్రీస్తుని విశ్వసించి క్రీస్తు కొరకు బ్రతకాలని నిశ్చయించుకుని బ్రతుకుతున్న వారు ఉన్నారు అంటే చాలా చాలా గ్రేట్. ఎక్కడున్నారు అందరూ, చాలా గ్రేట్. అయినా సాహసం చేసి వాళ్ళు వాళ్ళ అర్థమైన రీతిలో సీక్రెట్గా కావచ్చు, మరొకలా కావచ్చు, ఏ రూపంలో చేశారో మొత్తానికి విశ్వసించిన వారంతా ఒక చోట చేరి భయముతో భక్తితో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. అలాంటి తరుణంలో దేవుని పిల్లలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు పెర్గము సంఘంలో మంచి విశ్వాసంతో జీవిస్తున్న అంతిపా అనే వ్యక్తిని చంపేశారు. ఇప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి తెలియాలి అంటే మనకు తెలిసి ఒకసారి స్టెఫెన్ గారి దగ్గరికి వెళ్ళాలి. మనం వెళ్ళాలి అంటే అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 8వ అధ్యాయం చివరిలో, 7వ అధ్యాయం చివరిది 8వ అధ్యాయం మొదట్లో చూసుకోవచ్చు.
అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం చివరిలో స్టెఫెన్ గారు మరణించారు. 8వ అధ్యాయము 1వ వచనము చదువుకుందాం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు ఎందుకు హింస కలిగింది? ఎందుకు హింస కలిగింది? క్రీస్తును అంగీకరించిన వారిలో ఒకరిని చంపేశారు. ఎవరైనా? స్టెఫెన్ గారు. ఎందుకు చంపేశారు? అసలు క్రీస్తుని వారు విశ్వసించరు. క్రీస్తు బోధనలు అంగీకరించడం అంటే వారికి ఇష్టం ఉండదు. ఆ తరుణంలో ఏం చేశారంటే యెరూషలేములోని సంఘంలో, బాగా వినాలి, మనం ఇప్పుడు పెర్గము సంఘం గురించి ఆలోచిస్తున్నాం. యెరూషలేము సంఘంలో క్రీస్తును అంగీకరించిన వారు ఉన్నారు, అపోస్తులు ఉన్నారు, ఇంకొంతమంది శిష్యులు లాంటి వారు ఉన్నారు. ఈ సంఘంలోనికి వెళ్ళి సంఘమంతటిని గలిబిలి చేసేసారు. దొరికిన వాళ్ళు దొరికినట్టు కొట్టడమో, తిట్టడమో, లేకపోతే చంపడానికి ప్రయత్నం చేయడమో, వారికి ఏది తోస్తే అలా హింసించడం ప్రారంభించారు. అప్పుడు వీళ్ళు ఏం చేశారు? అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయారు. ఏం జరిగింది ఇక్కడ? ఎందుకు చెదిరిపోయారు? అపోస్తలులు ఎందుకు చెదరలేదు? మిగిలిన వాళ్ళు ఎందుకు చెదిరిపోయారు? అంటే అపోస్తలులు అంటే యేసుక్రీస్తు వారు ఉన్నప్పటి నుంచి ఉన్నవారు కాబట్టి వారికి కొంత ధైర్యం ఉంది, వాళ్ళు అదే చేస్తారనే సంగతి మిగిలిన వాళ్ళకు కూడా తెలుసు. కానీ మిగిలిన వాళ్ళు ఎందుకు చెదిరిపోయారు అంటే వాళ్ళు ఇప్పుడు క్రొత్తగా క్రీస్తుని విశ్వసించిన వారు అపోస్తలుల బోధ ద్వారా. క్రొత్తగా వచ్చిన వాళ్ళని ఏం చేస్తారు? ఎరా నిన్న మొన్నటి వరకు నువ్వు బాగున్నావు, నువ్వు కూడా వెళ్ళి ఆళ్ళలో కలిసిపోయేవేంటి? నీకేమి అయ్యొద్దా, నీకు ఇవ్వద్దా, మన 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 తరపున వచ్చే ఏమి బెనిఫిట్స్ నీకు వద్దా, నీ పిల్లల్ని ఏదైనా చేసేయమంటావా, లేకపోతే మీ అమ్మాయి రోజు కాలేజీకి వెళ్తుంది ఆమె ఒక చూపు చూడమంటావా? ఇలాంటి మాటలే వినపడితే క్రొత్తగా విశ్వసించే వారి విషయంలో. అపోస్తలులు అంటే పాత వాళ్ళే కాబట్టి వాళ్ళని పెద్దగా పట్టించుకోరు. ఏదో దొరికినప్పుడు ఒకసారి మేజర్గా ఎవరినో ఒకరిని మట్టు పెట్టేస్తారు. అందులో భాగమే స్టెఫెన్ గారు అయిపోయారు. ఇప్పుడు స్టెఫెన్ గారు ఎప్పుడైతే చనిపోయారో మిగిలిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? అమ్మో ఆయన్నే చంపేశారంటే మనం ఇందులోకి వచ్చామని తెలిస్తే, మనం రక్షణలోకి వచ్చామని తెలిస్తే, మనం యేసుని విశ్వసిస్తున్నామని తెలిస్తే మనకు కూడా ఏమైనా శిక్ష ఉంటుంది. మనం మెల్లగా ఏం చేస్తారు? ఇందులో నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది, లేదా ఆ ప్రదేశంలో ఉండకుండా వెళ్ళిపోయే అవకాశం ఉంది. అప్పుడు సంఘపు పరిస్థితులు ఎలా ఉంటాయంటే అలజడి. బోధలు విని విశ్వసించాలనిపిస్తుంది, కానీ విశ్వసిస్తే వచ్చే పరిస్థితులు ఏంటో వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి రాలేక ఉండలేక కొట్టుమిట్టాడుతూ ఉంటారు అక్కడ. అప్పుడు సంఘంలో ఖచ్చితంగా క్రొత్తగా వచ్చిన వాళ్ళందరూ ఏమవుతారు? అవి లేదండి ఎలా ఉందో చూద్దామని మొన్నొక్కటి 2 సార్లు వెళ్ళాను, ఇంక నేను వెళ్ళను, ఎందుకంటే భయం కదా మరి చావంటే. ఇప్పుడు మీరు పెర్గము సంఘం దగ్గరికి రండి. ఇప్పుడు పెర్గము సంఘంలో అంతిప అనే వ్యక్తిని చంపేశారు. ఇప్పుడు ఆ సంఘంలో ఉన్న మిగిలిన విశ్వాసులు, క్రొత్తగా వచ్చిన వారి పరిస్థితి ఏంటి? వాళ్ళు చెదరిపోయే అవకాశం ఉంది, కానీ చెదరిపోలేదు. అది గొప్ప విషయం. ఎందుకు మెచ్చుకుంటున్నారు ఆ సంఘానంటే, ఇదిగో మీకు పూర్వం ఉన్నటువంటి యెరూషలేము సంఘంలో మీలాంటి పరిస్థితి ఏర్పడింది. ఇంకా చెప్పాలంటే యెరూషలేములో అన్యుల కంటే క్రీస్తుని అంగీకరించని యూదులు ఎక్కువ ఉన్నారు, ఇశ్రాయేలీలు ఎక్కువ ఉన్నారు. తమ వాళ్ళే, అంతే కదా, యూదులంట ఇశ్రాయేలీలన్నా తమ వాళ్ళేగా, తమ వాళ్ళే, ఒకే జాతి వారు. కొందరు క్రీస్తుని అంగీకరించారు, కొందరు క్రీస్తుని అంగీకరించలేదు. ఇప్పుడు అంగీకరించిన వారికి భయం, అంగీకరించని వారు ఏం చేస్తారు అని, అందుకే చెదిరిపోయారు. ఇప్పుడు పెర్గము సంఘం దగ్గరికి వస్తే ఆ సంఘంలోనికి వచ్చిన వారు, ఆ సంఘంలో చేరిన వారంతా క్రీస్తుని అంగీకరించిన వారే. కాబట్టి ఇప్పుడు ఆ ప్రాంతంలో ధూపం ఒక దేవత ఉందని చెప్పాను కదా, సియుసి అంటే దేవత. ఆ దేవతను ఆరాధించేవారు ఇప్పుడు వీళ్ళకి శత్రువులు. వాళ్ళు ఏం చేశారు? ఎవరు దొరికితే వాళ్ళని ఒక యాతేస్తే మిగిలిన వాళ్ళందరూ సెట్ అయిపోతారు అనుకున్నారు. వాళ్ళ చేతికి చిక్కిన ఆ హతసాక్షే అంతిప గారు. అతన్ని చంపేశారు. అతన్ని ఎందుకు చంపారు అన్నప్పుడు మనకు అక్కడ లేదు, కానీ మనం అనుకోవడానికి 2 అభిప్రాయాలు ఉన్నాయి. ఒకటి,
ఎవరు దొరికితే వాళ్ళని ఎవరొకరు చంపుదామనుకుని వచ్చి చంపుండొచ్చు. అతను దొరుకుండొచ్చు. 10 మంది మీదకి వచ్చి అటాక్ చేయడానికి వచ్చినప్పుడు ఎవరు దొరికితే వాళ్ళని చంపే అవకాశం ఉంది, అయి ఉండొచ్చు. రెండవది ఏంటి అంటే, ఆ సంఘంలో మంచి పాత్ర పోషిస్తున్న వ్యక్తి కూడా అయి ఉండొచ్చు. ఎవరు మేజర్గా ఉంటారో, ఎవరు ఎక్కువ పని చేస్తారో, ఎవరి స్వరం ఎక్కువ వినబడద్దో వాడొక్కడు లేపేస్తే మిగిలిన వాళ్ళందరూ సెట్ అయిపోతారనే ఆలోచన మనకు కూడా ఉంటుంది. మనం కూడా ఏదైనా ర్యాలీలు సమ్మెలు చేస్తున్నప్పుడు చూస్తాం కదా, ఎవరి గొంతు ముందు వినపడుతుందో వాళ్ళని ముందు అరెస్ట్ చేయాలంటారు. అంటే మెయిన్ వాడు కాబట్టి వాడిని కాస్త ప్రక్కన పెడితే మిగిలిన వాళ్ళు కాస్త బెదురుతారు, చెదురుతారు, ఆలోచిస్తారు అని కదా. ఇప్పుడు ఆ సందర్భాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే, అంతిప గారు ఏదో సంఘంలోకి వెళ్ళినప్పుడు దొరికిన వ్యక్తి అయి ఉండొచ్చు, కానీ ఎక్కువ శాతం అవకాశం ఏంటి అంటే ఆ సంఘంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న వ్యక్తి అయి ఉండొచ్చు. ఎక్కువ అవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అలాంటి వ్యక్తిని బెదరగొడితే, అలాంటి వ్యక్తిని చెదరగొడితే, లేక అలాంటి వ్యక్తిని చంపేస్తే ఇప్పుడు సంఘం అంతా ఏమైపోద్ది? కలవరపడిపోద్దాము. గొప్పోడే చచ్చిపోతే మనం ఎంత ఎందుకు వచ్చింది తర్వాత చూసుకుందాం, బ్రతుకుంటే బలిసాక్తిని బ్రతకొచ్చు, ముందు ఎటగొట్టు ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. కానీ ఆ సంఘాన్ని మెచ్చుకుంటూ చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆయన గురించి కొన్ని మాటలు చెప్పి ఆ సంఘాన్ని మెచ్చుకున్నారు ఆయన. ఆ మాటలు ఏంటి అంటే, నువ్వు కాపురమున్న ఆ స్థలము ఒకటి సాతాను కాపురమున్న స్థలం, నీవు కాపురమున్న ఆ స్థలం ఒక విశ్వాసి మరణించిన స్థలం. ఇక 2 విషయాలు ఉన్నాయి. పెర్గము సంఘము గురించి మాట్లాడుతున్నప్పుడు ఒకటి సాతానుకు సంబంధించి మాట్లాడుతున్నారు, 2 విశ్వాసికి సంబంధించి మాట్లాడుతున్నారు. సాతాను తరపు విషయాల్లో కూడా ఇదే హైలైట్ ప్రదేశం, విశ్వాస విషయంలో చూసుకున్న ఇదే ఉన్నతమైన ప్రదేశం. రెండిటిని బేరీజు వేస్తూ ఈ సంఘం కొనసాగుతుంది. అందుకని చెప్తూ పెర్గము సంఘాన్ని ఎందుకు మెచ్చుకున్నారంటే, నాయందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిప అన్నవాడు మీ మధ్య చంపబడ్డాడు. చంపబడిన అంతిప అనే వ్యక్తి సంఘంలో ఒక సాధారణమైన వ్యక్తి అయినా కాకపోయినా ఆయన గూర్చి చెప్పబడిన 2 మాటలు మాత్రం చాలా ఉన్నతమైన మాటలు. ఒకటి నా యందు విశ్వాసి, 2 నన్ను గూర్చిన సాక్షి. మనం కూడా మరణించేలోపు ఈ 2 కలిగి ఉండాలి. ఒకటి విశ్వాస విషయంలో సంపూర్ణతలోనికి వెళ్ళిపోవాలి. మనకు తెలుసుగా విశ్వాసం అంటే చూడకపోయినా నమ్మాలి. 2 విశ్వాసము అంటే క్రీస్తుని విశ్వసించాలి. ఈ విశ్వాసం అనేది దినదినము చెందుతూనే ఉండాలి. విశ్వాసము అంతకంతకు అభివృద్ధి చెందుతూనే ఉండాలి. ఈరోజు మనం ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే, పరలోకం కావాలి, ఏది ఏమైనా నిత్య జీవాన్ని నేను స్వతంత్రించుకోవాలి అనుకునే ఏ వ్యక్తి అయినా, స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, వారు చేయాల్సిన పని ఏంటంటే విశ్వాసమును కాపాడుకోవాలి. ఏముందండి, చాలా ఉన్నాయి కదా. నీతిగా ఉంటే చాలదా, యథార్థంగా ఉంటే చాలదా, భక్తిగా ఉంటే చాలదా, విశ్వాసం ఉండాలా అంటే ఉండాలనే బైబిల్ చెప్తుంది. మన విశ్వాసాన్ని గురించి 100 సార్లు విన్నాం. అందులో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, చూడకపోయినా నమ్మగలగాలి ఉంది అని. నమ్మిన నువ్వు కనుపరిచే విశ్వాసాన్ని ఎప్పటికప్పుడే చెక్ చేసుకోవాలి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరు పరీక్షించుకోమన్నారు. ఇక 3, పరీక్షించుకుని ఫైనల్గా మనం ఇవ్వవలసిన స్టేట్మెంట్ ఏంటి అంటే, నేను నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను అని. ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే, అంతిప గారు నేను నా విశ్వాసాన్ని కాపాడుకున్నానని చెప్పట్లా, అతడు నా విశ్వాసి. మనుషులు ఇస్తున్న సాక్ష్యం కాదు ఇది. మనుషులు ఇస్తున్న సాక్ష్యం కాదు ఇది. అంటే ఎంతలా
ఎంత జాగ్రత్తగా బ్రతికుండకపోతే అసలు ఇతని జీవితాన్ని ఇక్కడ రాయించడానికి దేవుడు ఇష్టపడి ఉంటారు? అవునా? ఆ సంఘం గురించి రాస్తున్నారు, బాగుంది. సంఘంలో ఎంతోమంది ఉండుంటారు విశ్వాసులు, అది కూడా బాగుంది. కానీ ఇతని భక్తి, ఇతని నీతి, ఇతని విశ్వాసము, ఇతడు చేసిన త్యాగము, ఇతని మరణము అన్నిటినీ ఒక్క వచనంలో రాయించేశారు దేవుడు. అతను ఎలాంటి వాడు అనుకుంటున్నావు అని నా యందు విశ్వాసి అయి ఉండి, అంటే తన విశ్వాసి తనను తాను కాపాడుకుంటూ జాగ్రత్తగా బ్రతకడం మాత్రమే కాదు, అంటే తను వ్యక్తిగతంగా తను మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడని చెప్పే విషయాలలో తన విశ్వాసము చెక్కు చెదరనీయకుండా చూసుకున్నాడు. రెండో విషయం ఏంటి అంటే క్రీస్తునకు మంచి సాక్షి, అంటే తాను విశ్వాసంగా ఉంటూ ప్రతి మనిషికి దేవుడు అప్పగించిన పనిని చేశాడు. ఏ రకంగా చేశాడు ఆయన అనేది మనకు తెలియదు, కానీ నన్ను గూర్చిన సాక్షి, నా గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. నా గురించి సాక్ష్యం ఇచ్చి విశ్వాసాన్ని కోల్పోయాడా అంటే కాదు, లేక విశ్వాసంగా ఉండి నన్ను గురించి సాక్ష్యం ఇచ్చే పని మర్చిపోయాడంటే అది కూడా కాదు. ఒకవైపు తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ మరొక వైపు తనకు అప్పగించబడిన పనిని చేసుకుంటూ ఆ పనిలో వచ్చిన మరణాన్ని అనుభవించిన వ్యక్తి అంతిప గారు. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచిస్తే అంతిప గారి జీవితంలోని ప్రతి సన్నివేశాన్ని మనం అర్థం చేసుకోవాలంటే స్టెఫెన్ గారి దగ్గరికి వెళ్ళాల్సిందే. అర్థమైందండి నా మాట? ఎందుకు? అతని మరణం అలాంటిదే, అతని జీవితం అలాంటిదే. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. అంతిప గారు కూడా సాతాను తిష్టవేసి కూర్చున్న ప్రదేశంలో విశ్వాసాన్ని కాపాడుకుంటూ క్రీస్తుని గురించి సాక్ష్యమిస్తూ బ్రతుకుతూ ఉంటే అక్కడ వాళ్ళు కూడా ఏం చేశారు? స్టెఫెన్ గారిని చంపినట్లే అంతిప గారిని చంపేశారు. ఇప్పుడు ఏం జరుగుండాలి అంటే అంతిప గారు మరణించినప్పుడు కూడా పరలోకమందున్న దేవుడు సింహాసనాసీనుడై ఉంటే యేసుక్రీస్తు ఆయన కుడి పార్శ్వమున నిలువబడి ఉండాలి. అంతేనా? మన స్టెఫెన్ గారి దగ్గర అద్భుతంగా మాట్లాడుకున్నాం ఆ విషయాలు, అంటే మనకు పాత విషయాలు కాబట్టి నేను ఎక్కువ చెప్పాలనుకుంటున్నా, జస్ట్ గుర్తు చేయాలనుకుంటున్నా. చూద్దాం ఆ మాట, అంటే కొత్త వాళ్ళ కోసం ఒకసారి ఆ మాట చూద్దాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 55వ వచనం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుట చూచి, ఎవరు చూస్తున్నారు? స్టెఫెన్ గారు. స్టెఫెన్ గారు ఎవరున్నారు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మను కలిగి ఆయన పైకి తేరి చూస్తూ ఉంటే ఎవరు కనిపిస్తున్నారు? తండ్రి కనిపిస్తున్నారు. సింహాసనాసీనుడై ఆయన కుడి పార్శ్వమున యేసుక్రీస్తు నిలువబడి చూస్తుండే. ఎందుకు నిలువబడ్డారు ఆయన? మనం ఏ సందర్భం చూసుకున్నా యేసుక్రీస్తు వారు కుడి పార్శ్వమున ఆసీనుడు, కూర్చొని ఉన్నట్టే చూస్తాం మనం. నిలబడిన సందర్భం ఇదే. ఎందుకు నిలబడ్డారు అంటే మనం మాట్లాడుకున్న విషయము, యేసుక్రీస్తు వారు స్టెఫెను గారు చేసిన పని భూమి మీద చూసి ముగ్ధుడై ఆనందభరితుడై టక్కని తెలియకుండానే అలా లేచి, అంటే తెలియకుండానంటే ఐ మీన్ ఆనందం, నాకులా నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మంచి యవ్వనంలో రోషంగా ఎవరున్నా ధీటుగా మాట్లాడి ముష్కరులారా అని సవాలు చేసి మాట్లాడగలిగి గద్దించగలిగి సత్యాన్ని చెప్పి వీరమరణాన్ని పొంది వస్తున్న వీరుడు. ఆ సన్నివేశాన్ని చూడడానికి ఆయన లేచి నిలబడ్డా అని మాట్లాడుకుంటాం మనం కదా. ఇప్పుడు అదే పరిస్థితి ఎవరిది? అంతిప గారిది కదా. అంటే ఇప్పుడు అంతిప గారు మరణించినప్పుడు కూడా ఏం జరుగుండాలి? వాస్తవానికి విశ్వాసి, క్రీస్తుని గుర్చిన సాక్షి కాబట్టి పరిశుద్ధాత్మ ఇతనిలో ఉండుండాలి, వాక్యం ఇతనిలో ఉండుండాలి. ఇప్పుడు వాక్యమును పరిశుద్ధాత్మను కలిగి క్రీస్తుని గుర్చిన మంచి సాక్ష్యం చెప్తున్న ఇతనికి మరణం సంభవించింది. అది సహజ మరణం కాదు,
చంపబడిన అనే మాట చదువుకున్నాం మనం. అంటే ఎవరో ఇతనిని, ఎవరో ఏముంది, సాతాను సింహాసనం వేసి కూర్చొని పంపించిందిగా కొందరిని, వాళ్ళు వచ్చి చంపేస్తున్నారు. ఇప్పుడు ఈయన మరణం కూడా ఎలాంటిది, వీర మరణం కదా. ఈ మరణాన్ని చూసి కూడా ఇప్పుడు పరలోకంలో పరిస్థితి ఎలా ఉంటుందో మీరు చెప్పాలి. మరొక వీరుడు వస్తున్నాడు. ఎలాంటి వీరుడు, ముష్కరులైన మనుషుల మధ్యలో, అక్కడ ముష్కరులైన సమాజం చుట్టూ ఉందని తెలిసినా, సాతాను సింహాసనం వేసి కూర్చొని తన సైన్యంతో ఆటాడిస్తుందని తెలిసినా, అంగీకరించిన దాని కొరకు చావు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమన్న చందాన బ్రతికిన మరొక వీరుడు ఎవరైనా అంతిప గారు. ఈ రోజు నుంచి మన వినికిడిలో, మన మదిలో గుర్తుండవలసిన మరొక హతసాక్షి అంతిప గారు. ఇలాంటి వాళ్ళు చాలామంది మరుగున పడిపోయారు. ఎందుకంటే మన భయాల వల్ల, మన అశ్రద్ధ వల్ల. కాదంటారా? అమ్మో, ప్రకటన గ్రంథం చదివితే ఏమవుద్దో భయం, కాబట్టి వద్దు అశ్రద్ధ. దీనివల్ల ఏమైపోయింది, ఇలాంటి వారు ఎందరో మరుగున పడిపోయారు. కానీ వారు మరుగున పడిపోవలసిన వారు కాదే. మామూలుగా మనం ఆలోచిస్తే తండ్రే పరవశిస్తూ, కుమారుడే ఆనందిస్తూ, ఆయన రాకను స్వాగతిస్తున్న ఆ తరుణాన్ని మనం మర్చిపోవచ్చా? అసలు మనకు తెలియదని చెప్పొచ్చా? కదా. అందుకే దేవుడు ఈరోజు ఈ సాయంకాల వేళ మనకి జ్ఞాపకం చేస్తున్నారు ఆయన గురించి. కానీ అద్భుతమైన విషయం ఏంటి అంటే, పెర్గము సంఘం విషయంలో స్టెఫెను గారి పీరియడ్లో స్టెఫెను గారికి జరిగినట్లే అన్నీ జరుగుతున్నా, స్టెఫెను గారి కాలంలో సంఘం చెదరిపోయినట్లు పెర్గము సంఘం చెదరిపోలేదు. అది ముఖ్యమైన విషయం. అంత ధైర్యం ఎక్కడిది పెర్గము సంఘానికి? ఎక్కడిది అంటే మాదిరి, మనకు తెలిసిందేగా. మాదిరి ఏంటి? మాదిరి పూర్వం జరిగిన సంగతులు ఇప్పుడు మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అంటే, మనం జాగ్రత్తగా బ్రతకాలి కాబట్టి. ఇప్పుడు మీరు ఆలోచించండి, స్టెఫెను గారు మరణించినప్పుడు యెరూషలేము సంఘములో ఉన్న లోటేంటి? ధైర్యం లేదు. విశ్వాస విషయంలో కాస్త భయపడ్డారు, సన్నగిల్లారని చెప్పొచ్చు. ఆ తర్వాత మరలా పుంజుకున్నారు, అది వేరే విషయం మనకి. కానీ కాస్త భయం, కాస్త బెరుకు, కాస్త ఏదో పరిస్థితులు అలా ఉన్నాయి. అది ప్రారంభం కాబట్టి అలా ఉండడానికి అవకాశం ఉంది. అలానే మనం తక్కువ చేయడానికి లేదు, అది ప్రారంభం కాబట్టి. ఇప్పుడు ఆ లోటు మా సంఘంలో ఉండకూడదు. ఇది పెర్గము సంఘం యొక్క నిర్ణయం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఇలాంటివి వేల కొలది మనం వింటున్నాం కదా, మన నిర్ణయాలు ఎలాంటివి? అమ్మో, యేసుక్రీస్తు నమ్ముకున్నామని చెప్తే, చర్చికి వెళ్తున్నామని చెప్తే రేపటి నుంచి రేషన్ బియ్యం ఉండవంట, మన పిల్లలకు ఉద్యోగాలు ఉండవంట, పెళ్ళిళ్ళు ఉండవంట అంటే అనగానే ఎవరు చెప్పారు నేను నమ్ముకున్నానని? ఊరికే అది కూడా ఎలా ఉంటుందో చూద్దామని బైబిల్ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నా. మేము మా తాత ముత్తాతలందరూ ఎవరు? వాళ్ళు. మేము అదే, ఇది కాదు, వెంటనే మార్చేస్తాం మనం, భయం. కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటి తెలుసా? ఒక్కసారి ధైర్యవంతుడైన, నమ్మకస్తుడైన యేసుక్రీస్తుని నీ రక్షకునిగా నువ్వు అంగీకరించిన తర్వాత అసలు వెనుకకు చూడవలసిన అవసరతే, నీ ముందు ఎంత పెద్ద సమస్య ఉన్నా, నీ ముందు ఎంత పెద్ద సమస్య ఉన్నా అది నీకు పెద్దది. కానీ నిన్ను నడిపిస్తున్న ఆయనకి, నిన్ను కలిగించిన ఆయనకి, నీవు నమ్మిన ఆయనకి అది పెద్దది కానే. అసలు సమస్యను సృష్టించిందే అయినప్పుడు నీకెందుకు భయం? అందుకే ఆయన మెచ్చుకుంటూ అంతిపని ఆ రోజు చంపేస్తే అతను హతసాక్షి అయిపోవడానికి ఇష్టపడ్డాడు. అది ఎంత గొప్ప విషయమో. అతను మరణించిన మీరు మాత్రం వెనుకకు జారలేదు. ఇది నేను ఎరుగుదును, ఇది నాకు నచ్చింది, మీలో నాకు నచ్చిందని నేను మీకు చెప్తాను. అంటే అలానే లోపాలేం లేవు పెర్గము సంఘంలో అనుకోవడానికి ఏం లేదు, అవి మామూలే, అవి వేరు. అంటే సంఘం అంటేనే అవి ఉంటాయి, ఇవి ఉంటాయి అన్నమాట. కానీ ఒకటి గమనించవచ్చు మనం, యెరూషలేము సంఘంలోని పరిస్థితుల కంటే
పెర్గము సంఘములోని పరిస్థితులు అన్నీ ఒకటే అయినా విశ్వాస విషయంలో, నిలబడే విషయంలో మాత్రం వారు ఇంకా గొప్పగా ఎదిగారు అని చెప్పొచ్చు. ఈరోజు మనం అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఏం లేం. మనం ప్రశాంతంగా అంగీకరిస్తున్నాం, ప్రశాంతంగా ప్రార్థనలు చేసుకుంటున్నాం కదా. ఎప్పుడో నూటికో కోటికో ఏదో ఇది జరిగితే తప్ప ప్రశాంతంగానే వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. కానీ మనం ఎన్ని విన్నా, ఎంత చేసినా విశ్వాస విషయంలో మాత్రం వెనకంజే వేస్తున్నాం. విశ్వాస విషయమే కాదు, క్రీస్తుని గురించిన సాక్ష్యం, సువార్తను ప్రకటించే విషయంలో కూడా మనము అలాగే ఉన్నాం. ఈ రాత్రి మనం గుర్తు చేసుకోవాలి. ప్రకటన గ్రంథము, ఈ మాట చూసుకుని ముగించుకుందాం మనము. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనంలో, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనంలో, ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూసిదని అన్నప్పుడు, ఆ వధింపబడిన వారి ఆత్మల్లో మనం గుర్తుంచుకోవలసిన ఆత్మేది? అంతిపా గారిదనమాట. ఈ సందర్భాన్ని చదువుతుండగానే ఒకవైపు స్టెఫెన్ గారు గుర్తొస్తే మరొక వైపు అంతిపా గారు గుర్తుకు రావాలి కదా. గుర్తుకు రావాలొద్దా? ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే స్టెఫెన్ గారి త్యాగాన్ని గొప్పగా మాట్లాడుకుంటున్నాం మనం. అంతే గొప్పగా మాట్లాడుకోవలసిన జీవితమే అంతిప గారిది కూడా. ఈరోజు, ఈ రాత్రి, ఈ సాయంకాల వేళ ఆయన మనకు తెలుపుతున్న విషయం, నీ విశ్వాసం ఏ స్థాయిలో ఉంది? నీ విశ్వాసము ఏ స్థాయిలో ఉంది? ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుని కొరకు నిలబడి సంపూర్ణ విశ్వాసాన్ని కనపరిచే వారిలా ఉన్నామా? ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుడు అప్పగించిన పనిని, సువార్తను ప్రకటించే పరిస్థితుల్లోనే ఉన్నామా? అలా ఉండి మనం మరణిస్తే మనల్ని చూసి కూడా దేవుడు సంతోషిస్తారు. అంతి పని చూసి పరవశించిపోయి ఉంటారు తండ్రి కుమారులు కదా కదా. అవును. మరి వాళ్ళ జీవితాలు ఎందుకు రాయించారంటే మనము అలాంటి మరణం పొందాలని, మనం మరణించినప్పుడు వారు అలాగ సంతోషించాలని, మన జీవితంలో మనం వారిని చూసి మాదిరిగా పెట్టుకుని బ్రతికితే మన బ్రతుకును చూసి మురిసిపోవాలని ఆరాటపడుతున్నారు వాళ్ళు. కానీ మనం ఎన్ని విన్నా, ఎన్ని చూసినా మన పరిస్థితి ఎలా అయిపోతుంది? మళ్ళీ ఎక్కడో చిన్న విషయం రాగానే ఒక అడుగు వెనక్కి వేస్తున్నాం. కానీ ఈరోజు పెర్గము సంఘము, ఆ సంఘములో హతసాక్షిగా మారిన అంతిపా గారి జీవితాన్ని మన ముందు ఎందుకు పెట్టారు దేవుడు అంటే, మనం అలా బ్రతకాలని, మనం అలా మరణించాలి అని. మనల్ని గురించి కూడా దేవుడు ఇలాంటి సాక్ష్యం ఇవ్వాలని కోరుకుంటున్నాడు. మరి మనం ఏ స్థితిలో ఉన్నామో ఆలోచన చేద్దాం. దేవుని కొరకు ఉన్నతంగా బ్రతుకుదాం. అలా బ్రతికిన వారికి నిత్య జీవం తప్పకుండా ఉంటుంది. నిత్య జీవం కావాలంటే దేవుడు కోరుకున్నట్టు బ్రతుకుదాం. పరలోకాన్ని స్వతంత్రించుకుందాం. మంచి విశ్వాసముగా తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ అప్పగించిన పనిని నమ్మకంగా కొనసాగించిన హతసాక్షిగా అంతిప గారి జీవితం ముగిసింది. మనమంతా మరొక అంతిపాలము, మరొక స్టెఫెనులం కావాలి అన్నది దేవుని ఆశ. ఆయన ఆశను తీరుద్దాం. ఆయన ఇచ్చే పరలోకాన్ని స్వతంత్రించుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.